మిస్సమ్మ ఏం చేస్తున్నావు? ఏంటి అవతారం? ఏమను చెప్పు. ఏం తెలియనట్టు అడుగుతావు ఏంటి? మనో ఏంట మనో ఆయన నువ్వు నువ్వు అంత సిగ్గుపడుతున్నావేంటే? అన్నీ తెలిసి కూడా నా నోటితోనే చెప్పించాలని చూస్తున్నావా? ఆయన పైకేమో అందరి ముందు తిట్టారా, లోపలికి వెళ్ళి 4 మంచి మాటలు చెప్పగానే కూలిపోయారు. ఆ తర్వాత కబుర్లు, మొత్తులు, ఉరిపాలు. నాకు సిగ్గిస్తుందబ్బా, నేను చెప్పలేను. నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా, కావాలని ఇదంతా చేస్తున్నావు కదా. అమర్ గురించి నాకు బాగా తెలుసు. అమర్ నీ మొహం కూడా చూసుండడు. నిజం మను, నీ మీద ప్రామిస్. మొగుడెంత కింగ్ అయినా భార్య దగ్గర దాసుడే. అయినా ఇవన్నీ నీకెలా తెలుస్తాయిలే, అసలే పెళ్లి కాలేదు కదా. మను ఏమై ఉండదులే, దొంగ మొహంది అబద్ధం చెప్పింది. ఏంటి మనోహరి ఇలా వచ్చావు? ఏం లేదమ్మా, నువ్వు కాఫీ తాగుతావో లేదో అడుగుదామని. ఇందులో కొత్తగా అడగడానికి ఏముంది, తీసుకురా. సరే అమ్మర్, నీళ్ళతో పంపిస్తాను. భయపడ్డావా? నిన్ను మను, ఇక నువ్వు నా కుటుంబం జోలికొస్తే తగిన శాస్తి మిస్సమ్మే చెప్తుంది. మిస్సమ్మే ఇక ఇంటికి రక్ష. మిస్సమ్మ, వచ్చే జన్మలో అయినా నీ రుణం తీర్చుకుంటాను. వెళ్ళొస్తాను. ఏడు జన్మలకి మీరే నా భర్తగా వస్తారని పెళ్లి రోజు ప్రమాణం చేశారండి. ఈ జన్మలో చివరి దాకా మీతో కలిసి నడిచే అదృష్టం నాకు లేదు. కనీసం వచ్చే జన్మలో అయినా దేవుడితో కొట్లాడి పూర్తి ఆయుష్ తీసుకుంటానండి. ఇంతటితో అరుంధతి అమరేంద్ర కథ సమాప్తం.
అక్క ఏంటక్క నిన్నటి నుంచి కనిపించలేదు? నిన్న పెళ్లిలో మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? చాలా ఘోరాలు జరిగిపోయాయక్క. అసలు తెలుసు మిస్సమ్మ. ఓహో, అక్కడే ఉండి చూసారా? అసలు నేను ఆ పీటల మీద ఎప్పుడు కూర్చున్నానో, ఆయన చేతిలో ఎందుకు తాళి కట్టించుకున్నానో అస్సలు తెలియట్లేదక్క. ఆ దేవుడు నువ్వు ఇంటికి కోడలిగా వస్తేనే మనోహరి ఆటలు కట్టించగలవు అనుకున్నాడేమో. అందుకే ఈ పెళ్లి జరిపించాడు. బాలిక ఆలస్యమగుచున్నది. నా టైం అయిపోయింది మిస్సమ్మ, నేను వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తున్నారక్క? ఇక్కడ నుంచి చాలా దూరం. ఫ్యామిలీ అంతా వెళ్తున్నారా? మళ్ళీ ఎప్పుడు వస్తారు? నేను ఒక్కదాన్నే వెళ్తున్నా. మళ్ళీ తిరిగి రావడం నా చేతుల్లో ఉండదు. మీరుంటారనే ధైర్యం ఉండేదక్క, ఇప్పుడు అది కూడా లేదు. మిమ్మల్ని బాగా మిస్ అవుతాను. బాలిక సరే మిస్సమ్మ, వెళ్తాను. పిల్లలు కుటుంబం జాగ్రత్త. సరే సరే అక్క, బాయ్. మిమ్మల్ని మళ్ళీ కలుసుకునే క్షణం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. విధి ఆడిన నాటకంలో మిగిలిందా శోకం, విడదీయని బంధానికి శేషం మరి శూన్యం. కన్నీళ్ళు మిగిలేనా ప్రేమనే ఆటలో, కథ ముగిసిపోయేనా ఎడారి బాటలో. దైవమా పుమా వేదనల గాథలు. బాలిక మనము బయలుదేరుచున్నాము. ధూమ్ తతా. బాయ్ 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 బాయ్. ఏమయ్యా, ఏమైంది? ఎందుకంత ఆగమవుతున్నావు? వెళ్ళిపోతుంది, నాకు దూరంగా వెళ్ళిపోతుంది. ఎవరు ఏడికి పోతుండ్రు? నా కూతురు నాకు దూరంగా వెళ్ళిపోతుంది. అయ్యా, బాగుంది నీ సంబడం. నీ కూతురు పెండ్లి చేసుకుని అత్తారింటికి పోయిందంతే. అదేదో నీ కంటికి కనిపించినంత దూరంగా పోయినట్టు బాధపడుతున్నావు. నేను మాట్లాడుతున్నది బాగీ గురించి కాదు, నా పెద్ద కూతురు గురించి. నా కూతురు నాకు దూరం అయిపోయినట్టుగా అనిపిస్తుంది. ఎవరో నా నుంచి బలవంతంగా తీసుకెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది.
మరొకసారి నా కూతురిని మళ్ళీ పోగొట్టుకున్నట్టు అనిపిస్తుంది. నీ పెద్ద కూతురు చిన్నప్పుడే నీకు దూరమైంది కదా, ఇప్పుడేంది మళ్ళీ కొత్తగా దూరం చేసుకునేది? ఇన్ని రోజులు నా కూతురు నా కళ్ళకి కనిపించకపోయినా నా మనసుకెందుకో నా పక్కనే ఉన్నట్టుగా అనిపించేది. నాతో మాట్లాడినట్టు, నా సంతోషంలో భాగమైనట్టు, నా బాధలో అండగా ఉన్నట్టు అనిపించేది. నా మాట తనకి చేరుతున్నట్టు అనిపించేది. నా క్షమాపణ తన మనసుకు తాకుతుంది అనిపించేది. ఆ అరుంధతి ఎన్ని రోజులు ఈయన పక్కనే ఉందని తెలియకూడదని మేం జాగ్రత్త పడుతుంటే ఈ ముసలోడేంది మనసుకి తెలిసింది మాట వింది అంటున్నాడు. ఎందుకైనా మంచిది, ముందు మాట మార్చేయాలి. ఏవయ్యా, కూతురికి పెళ్ళైపోగానే నీకు పిచ్చి పట్టినట్టుంది, ఏదేదో మాట్లాడుతున్నావు. ముందు మొహం కడుక్కుని రాపో, నీ కాఫీ ఇస్తాను పో. లేదు లేదు, మనం ఆ ఇంటికి వెళ్ళాలి. ఆ ఇంటికా? ఎందుకో? అమ్మాయిని అబ్బాయిని ఇంటికి తీసుకురావాలి. ఏందయ్యా, ఏంటిది? ఏం చేస్తున్నావు? ఆ ఇంటికి పోయి ఆయన్ని చూసి నీ మహల్కి రమ్మని పిలుస్తావా? వాళ్ళ బెడ్రూమ్ అంత ఉంటుంది, మన ఇల్లంతా. అలాంటి పెద్దోళ్ళు మన ఇంట్లో కాలు కూడా పెట్టరయ్యా. సరే, ఆయన పెద్ద మనసుతో ఈ పేద ప్రేమనే అర్థం చేసుకుంటారని అనుకుందాం. నువ్వు పిలవగానే మామ పిలిచిండు, మర్యాదగా ఉండదు అని వస్తాడనుకుంటున్నావా? ఆయనేవి ఇష్టపడి నీ కూతురు మెళ్ళలో తాళి కట్టలేదు, మోసం చేసి కట్టించుకుంది. నిన్న గిట్లా చూసినావు కదా, ఆ మనిషి ఎంత చిటపటమంటున్నాడో. మనల్ని చూస్తేనే మండి పడుతున్నాడు. ఆయన్ని ఇంటికి పిలుస్తాడంట. అయ్యో, ఇవన్నీ అయ్యే పనులు కాదయ్యా, వదిలే. హాడిగో బతిమాలో ఏదో ఒకటి చేసి వాళ్ళని మన ఇంటికి తీసుకురావాలి. కాదని వదిలేస్తే మన మర్యాద పోతుంది. నేను రెడీ వస్తాను, నువ్వు త్వరగా రెడీ అవ్వు, బయలుదేద్దాం. ఏవయ్యా, చెప్పేది వినవయ్యా. ఏవయ్యా, అయ్యో దేవుడా, పగవాడికి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు. పోకపోతే ఏంతో గొడవ, పోతే ఆడ మనోహరితో గొడవ. అయ్యో, ఏంటో నా బతుకు. ఫుట్బాల్ లెక్క ఎవరు తంతే అటే పోతుంది. ఛీ! మిస్సమ్మా, మిస్సమ్మా, వస్తున్నానంటీ. చెప్పండి ఆంటీ. అమర్కి టిఫిన్ తినగానే కాఫీ తాగే అలవాటు ఉంది, ఇచ్చావా? ఎందుకండి, నా రక్తం తాగుతున్నాడు కదా, సరిపోలేదంటనా? ఏం లేదు, నీళ్ళతో వచ్చి పంపించానంటీ. నీళ్ళతో ఇచ్చి పంపించడం ఏంటి? రేపటి నుంచి నువ్వే వెళ్ళి ఇవ్వు. చూడు, ఇలా దూర దూరంగా ఉంటే ఇంకెప్పుడు దగ్గర అవుతావు? సరేలే ఆంటీ, రేపటి నుంచి నేనే ఇస్తా. అయినా ఇంకా బయట వాళ్ళలా ఆంటీ ఏంటమ్మా, ఎంచక్క అత్తయ్య అని పిలువు. ఆ పిలుపుకు దూరమై చాలా రోజులైంది. అంటే అది అలా పిలవడానికి. అలాగే అత్తయ్య. ఇక నుంచి మిమ్మల్ని అత్తయ్య అని, అంకల్ని మావయ్య అని పిలుస్తాను. అత్తయ్య. మిమ్మల్ని అత్తయ్య అని ప్రేమగా అంటుంటే నా మనసు ఆనందంతో ఉవ్విళ్ళూరుతుంది. అత్తయ్య.
అమ్మో, ఈ యాంగ్రీ బర్డ్ మొత్తం వినేసినట్టున్నారు. ఇప్పుడేమంటారు ఏంటో. అమర్, నేనే అత్తయ్య అని పిలవమని బలవంత పెట్టాను. రాథోడ్, సార్ పద వెళ్దాం. ఎక్కడికి నాన్నా? ట్రైనింగ్ క్యాంప్కి. ఏంటి, ఇవాళ కూడా ఆఫీస్కి వెళ్తున్నావా? పెళ్ళయి 24 గంటలైనా కాలేదు, అప్పుడే ఆఫీస్కి వెళ్తానంటావేంటి నాన్నా? ఇంట్లో ఉండి జరిగిన దాని గురించి తలుచుకొని దానికి కారణమైన వాళ్ళని కళ్ళ ముందు పెట్టుకొని నేనుండలేనమ్మా. ఈయనది పెద్ద మన్మధుడి మొహం మరి, చూడ్డానికి ఎగబడిపోతున్నారు. అంటే ఇంట్లో ఉంటే మనశ్శాంతి ఉండడం లేదేమో అండి, అందుకే ఆఫీస్కి వెళ్తాను అంటున్నట్టున్నాడు. నేను వెళ్తున్నానమ్మా. అమర్, అమర్, నువ్వు ఇలా రా, చెప్తాను. అయ్యో ఆంటీ, ఆగండి. రా, 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 రా. ఆంటీ, 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 అయ్యో ఎక్కడికి ఆంటీ? ఆంటీ, అమర్, ఒక్క నిమిషం నాన్న. ఏమైందమ్మా? అమ్మాయి ఎదురొస్తుందుండు. మిస్ అమ్మ, వెళ్ళి అమర్ కార్కి సంతోషంగా ఎదుర్రా. నేనా? నేనెందుకు? ఎందుకేంటి మిస్ అమ్మ, పెళ్ళయ్యాక మొదటిసారి అమర్ ఆఫీస్కి వెళ్తున్నాడు. భర్తకంతా మంచే జరగాలని కోరుకుంటూ భార్య ఎదురు రావాలి. వెళ్ళు. అమ్మో, ఈ యాంగ్రీ బర్డ్ కి కోపం పెరిగితే స్టీరింగ్ లాక్కొని నా మీద నుంచి కార్ పోనిచ్చినా పోనిస్తాడు. అయ్యో, ఇంకా ఆలోచిస్తూ నుంచుంటావండి మిస్ అమ్మ, ఆలస్యం అయిపోతుంది. త్వరగా వెళ్ళు. వెళ్ళు, 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 వెళ్ళు. రాథోడ్, మెల్లగా వెళ్ళు.